హాయ్ మూవీ లవర్స్, ఓటీటీ వాచ్ లిస్ట్లో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. లాస్ట్ మంత్ జూన్లో నేను చూసిన ఇంట్రెస్టింగ్ అండ్ మస్ట్ వాచ్ మూవీస్, వెబ్ సిరీస్ అండ్ డాక్యుమెంటరీస్ని ఈ వీడియోలో మీకు రికమెండ్ చేస్తాను. 12 రీసెంట్ ఓటీటీ ఫిల్మ్స్ అండ్ సిరీస్ యూ షుడ్ నాట్ మిస్ ఫ్రమ్ జూన్. ముందుగా నెంబర్ 1, ఫార్గో సీజన్ 5. ఈ ఆంథాలజీ వెబ్ సిరీస్లో స్పెషాలిటీ ఏంటంటే సీజన్ టు సీజన్ స్టోరీ అండ్ క్యారెక్టర్లు మారిపోతాయి. సో పాత సీజన్లు చూడకపోయినా సరే స్టోరీని ఈజీగా ఫాలో అయిపోవచ్చు. ఇక ఈ ఫార్గో సీజన్ 5 విషయానికి వస్తే ఇదొక డార్క్ క్రైమ్ కామెడీ స్టోరీ. చాలా సీరియస్గా, వైలెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొన్ని సీన్లు అయితే చాలా వియర్డ్గా, హిలేరియస్గా కూడా ఉంటాయి. సీజన్ 5లో ఒక ఉమెన్ని మెయిన్ ప్రొటాగనిస్ట్ లాగా తీసుకోవడం వల్ల సీన్స్లో ఆ టెన్షన్ అండ్ స్టేక్స్ ఇంకా పెరుగుతాయి. సో విమెన్ ఫ్రీడమ్ని, ఎంపవర్మెంట్ని ఒక వైలెంట్ అండ్ డార్క్ టోన్తో చూపించే వెరీ వెల్ మేడ్ వెబ్ సిరీస్ ఇది. ఇందులో విలన్ క్యారెక్టర్ కూడా చాలా డెడ్లీగా ఉంటుంది. మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కసారి స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు చూసే విధంగా థ్రిల్లింగ్ అనే ఉంటుంది. సపరేట్ స్టోరీయే కాబట్టి పాత సీజన్లు చూడకపోయినా పర్లేదు. ఫార్గో సీజన్ 5ని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. తర్వాత నెంబర్ 2, హిట్ మ్యాన్. ఇదొక సింపుల్ అండ్ లైడ్ బ్యాక్ రొమాంటిక్ క్రైమ్ కామెడీ. బాయ్హుడ్, బిఫోర్ ట్రిలజీ సినిమాలు తీసిన రిచర్డ్ లింక్లేటర్ ఈ హిట్ మ్యాన్ మూవీకి డైరెక్టర్. జాన్రా అండ్ స్టైల్ పరంగా చూసుకుంటే లింక్లేటర్ పాత సినిమాల కంటే డిఫరెంట్గానే ఉంటుంది. కానీ హిట్ మ్యాన్ మూవీలో వర్కౌట్ అయింది ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్. లీడ్ రోల్ చేసిన గ్లెన్ పవెల్ పర్ఫార్మెన్స్ ఒక ఎఫర్ట్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. హిట్ మ్యాన్ సినిమాలో పాయింట్ ఏంటంటే సాదాసీదాగా ఉండే ఒక కాలేజ్ ప్రొఫెసర్ పోలీసులకి ఇన్ఫార్మర్ లాగా ఒక పార్ట్ టైం జాబ్ చేస్తాడు. సో ఈ పని చేయడం వల్ల మనోడి లైఫ్ ఎలా మారింది అనేది కథ. యాక్చువల్గా ఈ హిట్ మ్యాన్ మూవీని ఒక రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని తీశారు. అలాగని ఎక్కడా కూడా పెద్దగా సీరియస్ ఏం ఉండదు. సరదాగా సాగిపోయే ఒక మంచి ఎంటర్టైనింగ్ మూవీ. నెట్ఫ్లిక్స్లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెంబర్ 3, ఐరన్ క్లా. ఇదొక ఎమోషనల్ అండ్ హార్ట్ బ్రేకింగ్ ఫ్యామిలీ డ్రామా. 1980స్లో అమెరికన్ రెజ్లింగ్లో పాపులారిటీ సంపాదించిన వాన్ ఎరిక్ అనే ఫ్యామిలీ రియల్ స్టోరీయే ఈ ఐరన్ క్లా సినిమా కథ. ఈ మూవీలో అన్నిటికంటే స్టాండ్అవుట్ అయ్యేది యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్. ముఖ్యంగా మెయిన్ రోల్ చేసిన జాక్ ఎఫ్రాన్ యాక్టింగ్ అయితే ఎమోషనల్గా మనకు హార్ట్ రెంచింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఐరన్ క్లా మూవీ ఫ్యామిలీ బాండింగ్ని, డిస్ఫంక్షనల్ రిలేషన్షిప్స్ని ఎక్స్ప్లోర్ చేసే డ్రామా. హైస్ అండ్ లోస్ కంటే కూడా ఒక ఫ్యామిలీ హిస్టరీని దగ్గర నుండి ఫ్యామిలీ మెంబర్లానే చూసినటువంటి ఫీలింగ్ ఇచ్చింది. అమెరికన్ డ్రీమ్లో ఉండే డార్క్ సైడ్ని, అలాగే అబ్సెషన్ని తెలియజేసే ఈ డిఫరెంట్ బయోపిక్ని తప్పకుండా చూడండి. హ్యాపీ సినిమా అయితే కాదు, కానీ గుర్తుండిపోయే మూవీ. లయన్స్ గేట్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 4, వర్షంగులకు శేషం. హృదయం మూవీ తీసిన వినీత్ శ్రీనివాసన్ ఈ సినిమాకి డైరెక్టర్. సో అందులో ఉన్నట్టే ఈ మూవీలో కూడా ఫీల్ గుడ్ ఎమోషన్స్ బాగుంటాయి. అక్కడక్కడ కొన్ని సీన్లు టూ గుడ్ టు బి ట్రూ అన్నట్టు ఉంటాయి. కానీ నాకైతే సినిమా ఒక మంచి హార్ట్ వార్మింగ్ ఫీల్ ఇచ్చింది. మేబీ సినిమాలో తీసుకున్న సబ్జెక్టు, క్యారెక్టర్లు అన్నీ కూడా సినిమా ప్రపంచం చుట్టూ తిరగడం వల్లేమో నాకైతే బాగా కనెక్ట్ అయింది. బేసిక్గా ఈ మూవీ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే కదా. లైఫ్లోని డిఫరెంట్ స్టేజెస్లో ఒక డైరెక్టర్, మ్యూజిషియన్ వీళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్షిప్ని, ప్యాషన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు అనేదే కథ. ఈ మూవీలో మ్యూజిక్ చాలా బాగుంటుంది. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వినడానికి సూతింగ్ అనిపిస్తాయి. కొన్ని క్లీషే ఫీల్ గుడ్ సీన్లు ఉన్నా సరే ఆనెస్ట్గా, ఎమోషనల్గా ఉండే కదా. సో తప్పకుండా చూడండి. సోనీ లీవ్లో అవైలబుల్గా ఉంది. తర్వాత నెంబర్ 5, మైదాన్. బాగున్నా సరే కొన్నిసార్లు సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతాయో తెలీదు. అలాంటి అండర్ రేటెడ్ జమ్మే బాలీవుడ్లో రీసెంట్గా రిలీజ్ అయిన మైదాన్ సినిమా. ఇందులో ఒక సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ మూవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. అందరం ప్రౌడ్గా ఫీల్ అయ్యే రియల్ స్టోరీ ఇది. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోద్ది. అజయ్ దేవగన్తో పాటు అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ప్రొడక్షన్ క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కానీ మైదాన్ సినిమా ఎందుకో తెలీదు, థియేటర్స్లో ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేదు. ఇండియన్ ఫుట్బాల్లో గోల్డెన్ పీరియడ్ని, దానికి కారణమైనటువంటి కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం ప్యాషన్ని సెలబ్రేట్ చేసే సినిమా ఇది. సో మైదాన్ మాత్రం డెఫినెట్గా బెటర్ బాలీవుడ్ బయోపిక్స్లో ఒకటి. తప్పకుండా ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 6, మోనాలిసా అండ్ ద బ్లడ్ మూన్. చిన్న ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉండే ఒక సింపుల్ ఫీల్ గుడ్ మూవీ ఇది. ప్లాట్ ఏంటంటే ఒక అమ్మాయికి సూపర్ పవర్స్ ఉంటాయి. కానీ ఆ పవర్స్ని కొంతమంది వాడుకోవడానికి ట్రై చేస్తారు. పోలీసులేమో ఈ అమ్మాయిని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. సో బేసిక్గా ఇదే కదా. ఇందులో స్టోరీ అండ్ ట్విస్టుల కంటే కూడా ఓవరాల్ వైబ్ డిఫరెంట్గా ఉంటుంది. క్యారెక్టర్లు కూడా చూడడానికి ఫన్నీగా, క్యూట్గా ఉంటాయి. సీరియస్ సినిమా ఏం కాదు, జస్ట్ ఒక గంటన్నర సేపు వియర్డ్ వైబ్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే మూవీ. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తేనే నచ్చుద్ది. ఇందులో మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటాయి. సో సూపర్ హీరో అండ్ క్రైమ్ జానరాలో జస్ట్ ఒక చిల్ టైప్ సినిమా ట్రై చేద్దాం అనుకుంటే లయన్స్ గేట్లో ఈ మూవీ ఒక డీసెంట్ ఆప్షన్. తర్వాత నెంబర్ 7, మాన్స్టర్.
ఇదొక జపనీస్ మూవీ. హిరోకాజు కొరియాడా అనే ఆయన డైరెక్ట్ చేశాడు. ప్రైమ్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. కానీ చిన్న చిన్న నువాన్సెస్, ఎమోషన్స్ అథెంటిక్గా కనెక్ట్ అవ్వాలంటే ఒరిజినల్ జపనీస్ లాంగ్వేజ్ని ప్రిఫర్ చేయండి. యాక్చువల్గా ఈ సినిమా స్టార్టింగ్లో ఒక గంట సేపు ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. సీన్స్ అన్నీ ఏదో ర్యాండమ్గా ప్లే అవుతున్నట్టు ఉంటాయి. కానీ స్లోగా ఒక్కో క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి స్టోరీలోని డిఫరెంట్ లేయర్స్ రివీల్ అవుతాయి. మాన్స్టర్ మూవీ ఒక సున్నితమైన హ్యూమన్ డ్రామా. మెయిన్గా ఇద్దరు చిన్నపిల్లల మధ్య ఉండే బాండింగ్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. నాన్ లీనియర్గా, మిస్టీరియస్గా స్క్రీన్ ప్లేని రాసుకోవడం వల్ల అసలు ఏం జరుగుతుందో అర్థం కావాలి అనుకుంటే చివరి వరకు చూడాల్సిందే. మాన్స్టర్ మూవీ మాత్రం ఒక మూవింగ్ అండ్ థాట్ ప్రొవోకింగ్ సినిమా. ఫారెన్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ప్రైమ్లో ఉంది. నెక్స్ట్ నెంబర్ 8, టైర్స్. చాలా రోజుల తర్వాత బాగా నవ్వించిన ఒక సాలిడ్ అడల్ట్ కామెడీ నెట్ఫ్లిక్స్లో ఉన్న టైర్స్. ఈ వెబ్ సిరీస్లో మెయిన్ స్టోరీ మొత్తం ఒక టైర్స్ అమ్మే షాప్లో జరుగుతుంది. అక్కడ ఉండే క్రేజీ అండ్ రాంచీ క్యారెక్టర్లు మాత్రం మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఒకే ఒక్క ప్లేస్లో తక్కువ క్యారెక్టర్లతో జస్ట్ 6 ఎపిసోడ్స్తో ఒక సాలిడ్ సిట్కామ్ని ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ సిరీస్ ప్రూవ్ చేసింది. అయితే పాయింట్ ఏంటంటే పెద్దగా సీరియస్గా తీసుకోకుండా జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టు సిరీస్ని చూడాలి. అప్పుడే ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతాం. అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా రిలీజ్ అయ్యి అమెరికాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది వెబ్ సిరీస్. అక్కడక్కడ కొన్ని అఫెన్సివ్ జోక్స్ ఉంటాయి, కానీ అది కూడా పార్ట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. సో సరదాగా ఫ్రెండ్స్తో కలిసి చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. రేటెడ్ డైలాగ్స్ని కూడా బాగానే ట్రాన్స్లేట్ చేశారు. ట్రై చేయండి. తర్వాత నెంబర్ 9, గురువాయూర్ అంబల నడియల్. రీసెంట్గా మలయాళంలో మంచి సక్సెస్ అయిన ఫ్యామిలీ కామెడీ ఇది. కథపరంగా చూసుకుంటే సినిమాలో మెయిన్ పాయింట్ చిన్నదే కావచ్చు, కానీ క్యారెక్టరైజేషన్తోనూ క్రేజీ సిచ్యువేషన్స్తోనూ చివరి వరకు మనల్ని నవ్వించే సినిమా ఇది. ఒక ఫ్యామిలీలో పెళ్లి జరిగే ముందు కొన్ని సీక్రెట్స్ బయటపడతాయి. సో దానివల్ల ఎలాంటి గొడవలు వచ్చాయి, చివరికి పెళ్లి అయిందా లేదా అనేది మెయిన్ కథ. ఇదివరకు 90sలో మనం చూసినటువంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ సినిమాలకి మోడర్న్ వర్షన్లో ఈ సినిమా ఉంటుంది. అండ్ ఇందులో మెయిన్గా బాసిల్ అండ్ పృథ్వీరాజ్ వీళ్ళిద్దరి క్యారెక్టర్లు బాగా హైలైట్ అవుతాయి. వీళ్ళే కాకుండా కామెడీ కోసం కొన్ని క్రేజీ క్యారెక్టర్లు ఉంటాయి. జస్ట్ టైంపాస్ కోసం ఫ్యామిలీతో కలిసి చూడగలిగేటువంటి ఒక క్లీన్ కామెడీ మూవీ. హాట్స్టార్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. ట్రై చేయండి. తర్వాత నెంబర్ 10, ఫెదరర్ 12 ఫైనల్ డేస్. అసలు టెన్నిస్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి, చూడని వాళ్ళకి కూడా రోజర్ ఫెదరర్ అంటే ఎవరో తెలుసు. ప్రపంచంలోని గ్రేటెస్ట్ స్పోర్ట్స్ ప్లేయర్స్లో ఒకడైన లెజెండ్ ఫెదరర్ టెన్నిస్ గేమ్కి రిటైర్మెంట్ ఇచ్చే ముందు 12 రోజుల్లో ఏం జరిగింది అనేది ఈ ఫెదరర్ డాక్యుమెంటరీలోని మెయిన్ స్టోరీ. అలాగే ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే రఫేల్ నదాల్ అండ్ ఫెదరర్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ప్రొఫెషనల్ రైవల్రీని, అలాగే బ్రదర్హుడ్ని, ఫ్రెండ్షిప్ని కూడా ఇందులో బాగా చూపించారు. ఈ డాక్యుమెంటరీ మహా అయితే జస్ట్ 1 hour 15 minutes ఉంటుంది. చివరికి వచ్చేసరికి మాత్రం ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఇస్తుంది. జనరల్గా స్పోర్ట్స్ని ఫాలో అయ్యే వాళ్ళు, మరీ ముఖ్యంగా ఫెదరర్ ఫ్యాన్స్ తప్పకుండా చూడాల్సిన డాక్యుమెంటరీ ఇది. ప్రైమ్లో ఉంది. ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 11, సివిల్ వార్. ఈ సినిమా చూసేటప్పుడు అసలు ఒక యుద్ధాన్ని ఎలా కూడా చూపించవచ్చు అనిపిస్తుంది. వార్ బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు చూసుండొచ్చు, కానీ సివిల్ వార్ స్టైలే వేరు. ఒక వార్ ఫోటోగ్రఫర్ అండ్ ఆమె టీం కలిసి అమెరికాలో జరుగుతున్న సివిల్ వార్ మధ్యలో ఎలా సర్వైవ్ అయ్యారు అనేది సినిమా కథ. ఎక్స్ మాకినా, అనైలేషన్ సినిమాలు తీసిన అలెక్స్ గార్లాండ్ ఈ సినిమాకి డైరెక్టర్. టెక్నికల్గా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మూవీ. ప్రతి బుల్లెట్, గన్ ఫైట్ మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయి. అలాగే సినిమా అయిపోయిన తర్వాత కూడా కాసేపు ఆలోచింపజేసే కథ సివిల్ వార్. తక్కువ క్యారెక్టర్స్తో 1.5 డ్యూరేషన్లో పొలిటికల్గానే కాకుండా సినిమాటిక్గా కూడా సర్ప్రైజ్ చేసే సినిమా ఇది. చాలా ఫోకస్తో నెక్స్ట్ లెవెల్ ఇంటెన్సిటీని మెయింటైన్ చేసి మనల్ని నిజంగానే వార్ జోన్లోకి తీసుకెళ్లే మూవీ ఇది. ప్రైమ్లో తెలుగు డబ్బింగ్లో కూడా ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. ఫైనల్గా ఒక సింపుల్ రామ్కామ్తో లిస్ట్ని ఎండ్ చేద్దాం. నెంబర్ 12, మ్యూజికా. ఇదొక సింపుల్ అండ్ క్యూట్ కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ. బ్రెజిల్ రూట్స్ ఉన్న ఒక అబ్బాయికి తన లైఫ్లో ఏం కావాలో క్లారిటీ ఉండదు, కానీ క్రియేటివ్గా ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్లో లవ్ని, ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేశాడు అనేది కథ. బేసిక్గా ఈ మ్యూజికా మూవీలో స్క్రీన్ ప్లే బీట్స్ అన్నీ రొటీన్గానే ఉంటాయి, కానీ మ్యూజికల్ బీట్స్, ఆ పర్ఫార్మెన్సెస్ కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే మ్యూజిక్ని రియల్ లైఫ్ సిచ్యువేషన్స్తో చాలా బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారు. హీరో క్యారెక్టరైజేషన్ అండ్ ఆ కమింగ్ ఆఫ్ ఏజ్ కన్ఫ్యూజన్ కొంతవరకు మనకు కనెక్ట్ అవుతాయి. సో ఏదైనా ఒక ఫీల్ గుడ్ రామ్కామ్ చూడాలనిపిస్తే ప్రైమ్లో ఉంది. ట్రై చేయండి. అలాగే వీటితో పాటు పంచాయత్, హౌస్ ఆఫ్ ద డ్రాగన్, ద బాయ్స్, ద బేర్ వీటన్నిటికీ కూడా కొత్త సీజన్లు వచ్చినాయి. సో పాత ఫ్యాన్స్ ఉంటే కవర్ చేసేయండి. అలాగే మూవీ లవర్స్, ఈ లిస్ట్లో లేని మీ ఫేవరెట్ రీసెంట్ OTT మూవీస్ ఏంటో కింద కామెంట్ చేసి అందరికీ రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.